గురువుగారు చాలా విషయాలు చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు. దిష్టికి సంబంధించి, అలాగే మనకి ముఖ్యంగా వారాలకు సంబంధించి మీరు చెప్పిందైతే చాలా బాగుంది రెమెడీ. అందరూ పాటించొచ్చు. అలాగే ఇంతకుముందు మీరు చెప్పినటువంటి ఆహ్, త్రిభుజాకారానికి సంబంధించింది, అది వాస్తుకి సంబంధించి కూడా ఇలా చాలా చక్కటి రెమెడీస్ ఇస్తున్నారు. అయితే మామూలుగా కూడా మనం ఏదన్నా చాలా గట్టిగా పూజలు చేసుకుంటాము, గట్టిగా సంకల్పం చేసుకుంటాము. అన్నీ చేసుకొని వెళ్ళినా కానీ కొన్ని పనులు ఎంత చేసినా వెనక్కిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్స్. మనం అనుకున్న టైంకి రిజిస్ట్రేషన్లు కావు. అలాగే మనం అనుకున్న టైంకి పెళ్ళిళ్ళు కావు. అక్కడ దాకా వస్తుంది, పెళ్లి సంబంధం కుదిరితే దాకా వస్తుంది, కానీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా అనుకున్నవి చాలా వరకు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి? దానికి సంబంధించి ఏదైనా రెమెడీ ఉందా చెప్పండి. ఓకే అమ్మా, భగవంతుడు మనకి ఇచ్చారు కదా 1,30,30,000 సంబంధించిన రెమెడీస్ ఎన్నో ఉన్నాయి. అందులో మనం ఒక్కొక్కటి ఒప్పించుకోవచ్చు. అందులో మనకి ఎన్ని ఇచ్చారు? వస్తువుల పరంగా ఇచ్చారు, వృక్షాల పరంగా ఇచ్చారు, పక్షుల పరంగా ఇచ్చారు, జంతువుల పరంగా ఎన్నో రకాలుగా మనం వాడే ఒంటింట్లో ఉండే ఎన్నో వస్తువులతో ఇచ్చారు. ఎన్నో రకాలు రత్నాలు విత్తనాలు వైడూర్లు ఎన్నో ఉన్నాయి. ఎన్నో రకాలతో, చెట్ల కొమ్మలతోటి, చెట్టు వేరుతోటి, చెట్టు కాడతోటి ఎన్నో ఉన్నాయి. అందులో మట్టితోటి, రాయితోటి, పక్షితోటి, జంతువు అన్నింటిలో ముడిపడి మనకి రెమెడీస్ ఇచ్చారు భగవంతుడు. గురువుల ఆశీర్వాదం ఏదన్నా గురువుల ఆశీర్వాదం ఉండాలి, తల్లిదండ్రుల అనుగ్రహం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అవన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట, లేకపోతే ఎదురు కాదు. అయితే మనం ఏదైనా అనుకున్నాం కావచ్చు. సరే, ఇప్పుడు కొన్ని బిజినెస్లు చేస్తుంటాం, ఉన్నత స్థాయికి కూడా ఆగిపోతున్నాం. ఏదైనా కూడా ఇంట్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ కావచ్చు. డబ్బు అడగడానికి ఆ డబ్బు కాకపోవచ్చు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని ఇల్లు కట్టుకోకపోవచ్చు. కొన్ని ఆటంకాలు అనేవి అనుకున్నది జరగకుండా ఉంటుంది. కొన్ని అనుకోకుండా జరగకుండా ఏదైనా కూడా పవర్స్ అనేది ఉంటాయి. మనకు సెక్యూరిటీ పరంగా కూడా ఉండాలి, ఆకర్షణ పరంగా ఉండాలి, అనే పరంగా ఉండాలి. ఏది అనుకున్నది జరగడం ఆకర్షణ శక్తి అనమాట. వశీకరణ అంటే వశీకరణ అంటే ఏదో వశం చేసుకోవడం మనకు కాదు. వశీకరణ శక్తి అంటే మనం అనుకున్న వస్తువు మన దగ్గర జరగడం అనమాట. ఇల్లు అనుకుంటాం అయిపోవాలి, పెళ్ళి అనుకున్న అయిపోవాలి, ఏదైనా ఫ్రెండ్ మాట్లాడాలనుకున్న అయిపోవాలి, ఒక ల్యాండ్ కొనుక్కుని అయిపోవాలన్నమాట. ఏదైనా తిరగాలి. ఇప్పుడు ల్యాండ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు కొనుక్కుంటే వాళ్ళకి డబ్బులు వచ్చేది. అలాంటి వాళ్ళకి నేను చూపించే వస్తువు పేరు హతజోడి అంటారు. హతజోడి చాలా మంది డూప్లికేట్స్. హతజోడి అంటే డూప్లికేట్ చాలా దొరుకుతుంది. ఇట్లా 2 చేతులతో ఉండేవి కొన్ని ఉంటాయి అన్నమాట. దాన్ని హతజోడి అనుకుంటారు. అది చాలా డూప్లికేట్. అది పెట్టుకో, దానివల్ల దోషాలు వస్తాయి. హతజోడి అనేది ఒక చెట్టు వేరుకు సంబంధించింది. అయితే ఈ హతజోడి అనేది ఇట్లా 2 చేతుల పరంగా ఉంటుంది. అది యూట్యూబ్లలో కానీ మనకి ఏంటంటే గూగుల్ అనేది సెర్చ్ చేస్తే దొరికిపోతుంది. ఇట్లా 2 చేతులతో ఉన్నది చాలా డేంజర్. అది ఒరిజినల్ కాదు, ఒక ఉడుము అంగం అనమాట. ఉడుము అంగం అనమాట. అది పెట్టుకుంటే మనకి దోషం తప్ప ఏది ఉండదు. అలాంటిది చేయకండి. హతజోడి అనేది ఒరిజినల్ అనేది హతజోడి చెట్టు పరంగా ఉంటుంది, వృక్ష పరంగా వస్తుంది. అది ఇలా ఉంటుంది అన్నమాట. హతజోడి వృక్షం అన్నమాట. ఇది ఎట్లా అంటే మనకి ఏది కావాలంటే తెచ్చిపెట్టేది. వశీకరణ పరంగా, డబ్బు పరంగా. ఇప్పుడు కొంతమంది ల్యాండ్ బిజినెస్ చేస్తారు కదా, ల్యాండ్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఉందనుకో, ఇది ఖచ్చితంగా అన్ని సక్సెస్ఫుల్ అవుతున్నాడు. ల్యాండ్ బిజినెస్ హతజోడి ఏదైనా సాధించుకో, వ్యాపారాలు కూడా ఏదైనా చెబుతుంది. దీని ఒక బ్రాస్ సంబంధించిన పెట్టెలో పెట్టడం, ఇలాంటి ఏదైనా ఒకటి దీన్ని కొనడం అనుకో, మనకు ప్లాస్టిక్లో పెట్టకూడదు. ఇలా బ్రాస్ సంబంధించి, లేకపోతే ఇది ఒకటి మంచి డబ్బులో బాక్స్, మంచి బాక్స్, రాగి బాక్స్ కానీ బ్రాస్ బాక్స్ పెట్టవచ్చు. అందులో పెట్టేసి పూజ గదిలో పెట్టవచ్చు. మనం ఎక్కడ ఉన్నాం, మనం వశీకరణ పనిచేస్తాం, ఇంట్లో పెట్టేసి దీని మీద కొంచెము సుగంధ ద్రవ్యం, ఇలాచి పౌడర్ కానీ సుగంధ ద్రవ్యం వేసేసి దాని మీద ఒక 5 రూపీస్ కాయిన్స్ పెట్టేయాలి. మా ఇది అమ్మవారిగా భావించాలి. చాముండి దేవి అమ్మవారిగా భావించాలన్నమాట. అమ్మవారి సాక్షాత్ మన దగ్గర అమ్మవారి బలం ఉంది, అనుగ్రహంతో ఉందనుకోవాలి. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అనుగ్రహం ఎంత ఉంటుందో హతజోడి దగ్గర అంత బలం ఉంటుంది. ఈ అమ్మవారి ఆరాధిస్తున్నట్టు మనం ఇక్కడ పని వెళ్తున్నాం అనుకోండి, ఈ బాక్సు ఈ చెట్టు దగ్గర 2 లవంగాలు పెట్టి, ఒక లవంగాలను ప్రసాదంగా తీసుకొని వెళ్తే ఆ పని సక్సెస్ అయిపోతుంది. అట్లా ఏదైనా కూడా మనం ఏ వర్క్ మీద వెళ్ళినా కూడా ఆ పని వర్క్ ఈ హతజోడి వల్ల మనకు అన్ని విధాలుగా సక్సెస్ ఉంటుంది. ఇది కాదని ఉంటుంది, అన్నీ కూడా మంచి జరుగుతాయి. మన ఇంట్లో ఇది ఉండడం వల్ల ధనాకరం పెరుగుతుంది, ధనాకర్షణ పెరుగుతుంటుంది. ఏదైనా మనకు అన్ని పాజిటివ్ వైబ్స్ అయిపోతే ఇంట్లో అన్నీ మంచి జరుగుతుంది కూడా. ఇది హతజోడి వల్ల. ఇంకోటి బిజినెస్ ప్రాంతంలో మనకు షాప్స్ అవన్నీ ఉంటాయి. బిజినెస్ దగ్గర మనం ఇది పెట్టుకోవడం వల్ల బిజినెస్ యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది అనమాట. నేను చెప్పింది ఏంటి, ప్రతి ఒక్క వస్తువు గురు ద్వారాను, తల్లిదండ్రుల ద్వారానే యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ కానీ ఇది కూడా వర్క్ చేయదు బయట. ఏదో ఒక గురువు ద్వారా, ఏదో ఒక ద్వారా మనం యాక్టివేట్ చేసుకోవాలి. పూజల ద్వారానే యాక్టివేట్ అవుతుంది. అది పెట్టుకున్న తర్వాత పచ్చకర్పూరం వేసుకోవడము, సుగంధద్రవ్యాలు వేసుకొని ఒక 5 రూపీస్ కాయిన్స్ పెట్టాలి. స్టీల్ పెట్టకూడదు, బ్రాస్ పెట్టాలి. మనం ఏదైనా వర్క్ అనుకున్నప్పుడు ఒక 2 లవంగాలు వేసాలి. ఒక లవంగాలు మనము
మనకు వెళ్ళినప్పుడు ఆ లవంగం అలానే ఉంటుంది, ఎప్పటికైనా చూస్తుంటారు. హతజోడి కార్యక్రమం చేయండి, చాలా బాగుంటుంది. రైట్, చాలా చక్కటి రెమెడీ చెప్పారు హతజోడికి సంబంధించి. మీరు ఇప్పటివరకు ఇలాంటి రెమెడీ ఏదైనా చేశారా? మీరు చేస్తున్న హతజోడి అసలు నిజంగా ఒరిజినల్దేనా? ముందు అది సరిచూసుకోండి. గురువుగారు చూపించినటువంటి హతజోడి ఏదైతే ఉందో అది మీరు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా గురువుగారిని సంప్రదించవచ్చు. లేదా మీకు దగ్గరలో ఇలాంటి హతజోడి మీ దగ్గర ఉంటే మీరు అనుకున్న కోరికలు నెరవేరాలి అంటే ఒకసారి ప్రయత్నించి చూడండి. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.